బుడమేరు వరద ముంచేసి ఈ రోజుకి 100 రోజులు అవుతుంది. కానీ ఈ రోజుకి కూడా అనేక మందికి పరిహారం అందలేదు. తమకు పరిహారం అందించాలంటూ కూడా వైపు బాధితులు ఇప్పటికే అనేక మార్లు కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేసిన పరిస్థితి. వారి ఆందోళనకు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపాయి. కానీ ఇప్పటికీ కూడా బాధితులకైతే న్యాయం జరగని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరొక మారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో ఆందోళన అయితే కార్యక్రమం అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే పైపుల్ రోడ్లో ఉన్నాం, మనతో పాటు బాధితులు అలాగే సిపిఎం నాయకులు ఉన్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజుకి 100 రోజులు అయింది. మీరు ఈ 100 రోజుల్లో బాధితులకు అనేక రకాలుగా అండగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వారికి పరిహారం అందే దాంట్లో ఇబ్బంది జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పోరాటం చేస్తున్నారు. కానీ 100 రోజులైనా వారికి పరిహారం అందలేదు. దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం అందించిన సహాయం పాక్షికమైందే. ఇవాళకి సగానికి సగం మందికి సహాయం అందలేదు. ప్రభుత్వం మాటలు ఎక్కువ, ప్రచారం ఎక్కువ, నిధులు కేటాయింపు తక్కువ, సహాయం అందించింది తక్కువ. ఇది వాస్తవం. లేదంటారా? వరద బాధితులకి 100కి 100 మందికి మేము అందించామంటారా? రండి, బహిరంగ చర్చకి సిద్ధం. వరద బాధితులతో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతానికైనా రండి. లేదంటారా? మీరే ఇంటింటికి సర్వే చేయించండి, స్వతంత్ర సంస్థ చేత విచారణ చేయించండి, పని ఎవరికి అందలేదో తేల్చండి. మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయాల సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని 7,500 కోట్లు కావాలని అడిగారు. ఒక న్యాయబేస తెచ్చారా? వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు ఎవరో మీరు అడగరు. బుడమేరు వరద ముంపు నివారణ శాశ్వత చర్యలు అన్నారు. 100 రోజుల్లో ఏం చర్య తీసుకున్నారు? డిపిఆర్ తయారైందా? టెండర్ పిలిచారా? నిధులు కేటాయించారా? పనులు ప్రారంభించారా? మళ్ళీ బుడమేరు దగ్గరలో చెరువుల కట్టలు బలహీనపడుతున్నాయి అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వ స్పందనేది? ఎన్ని రోజులు కావాలి? అమరావతిలో వరద ముంపుకి టెండర్లు రెడీ చేస్తున్నారు. మంచి సంతోషం. లక్షల మంది మునిగిపోయే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఎందుకు ఇక్కడ చర్యలు తీసుకోరు? ఎందుకు డబ్బు కేటాయించరు? తక్షణ సహాయం ఉండదు, శాశ్వత చర్యలు ఉండవు. ఈ విషయంలో ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి? ఎంఆర్ఓ ఆఫీసు, సచివాలయం, కలెక్టర్ ఆఫీసు, ఎమ్మెల్యే ఆఫీసు, ఎంపీ ఆఫీసు తిరిగి విసిగి వేసారిపోయారు. వేచి చూశారు. రియల్ టైం గవర్నెన్స్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తులు పెట్టమన్నారు. పెట్టారు. సహాయం ఏది? ఏదన్నా అధికారులకి కాగితాలు పెట్టి వీళ్ళు అర్హులే అని రిపోర్ట్ ఇస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. అంటే ఏంటి? అందరిని అనర్హుల జాబితాలో పెట్టమనా? ఏంటి వాళ్ళ ప్రభుత్వ వైఖరి? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తిరిగారు, సంతోషం. ఇవాళ ఎందుకు తిరగరు? ఇప్పుడు చేయమనండి హడావుడి. 100,000 కోట్ల రూపాయలు దాతల సహాయం వచ్చింది ప్రభుత్వానికి. మరి ఆ సహాయాన్ని బాధితులకు ఎందుకు ఇవ్వడానికి మీకు ఆలస్యం ఎందుకు? అప్పుడు 100 కోట్లు భోజనాలకి లేదు, కొవ్వొత్తులకి, మంచినీళ్ళకి ఖర్చు పెట్టామన్నారు. అసలు బాధితుల సహాయం అందితేగా రుజువు చేస్తానండి. ఏ సెంటర్లో అయినా బహిరంగ చర్చకి అందిస్తారా? రమ్మనండి మంత్రుల్ని, లేదు ఎమ్మెల్యేలు. విజయవాడలో ఈ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైపోయారు? వరద బాధితులకి మీ సొంత సంపాదన తప్ప బాధితులు కూడా మీకు పట్టదా? అందుకనే ఇప్పటికి ఎన్నో ఆందోళన జరిగినాయి. ఇక గత్యంతరం లేక 100 రోజులు మర్చిపోతారు అనుకున్నారే వాళ్ళు. మర్చిపోయే సమస్య కాదు. ఇది బాధితుల హక్కు. మీ సొంత సొమ్ము ఇవ్వట్ల. బాధితులకి వరద ముంచింది, మీరు ముందు హెచ్చరించలేదు. గతంలో ముంపు శాశ్వత చర్యలు తీసుకోలేదు. ముంచిన వాళ్ళు మీరు సహాయం చేయడానికి మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. అదే బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు, అడ్వాన్సులు కూడా మంజూరు చేస్తున్నారు. బాధితులు మాత్రం ఇవ్వడానికి డబ్బు లేదన్నారు. అందుకే వదిలిపెట్టేలేదు. న్యాయంగా అందరికీ సహాయం అందించే వరకు మేము ఈ ఆందోళనని బాధితుల తరఫున కొనసాగిస్తాం. కొంతమంది బాధితులు ఉన్నారు. అమ్మ, మీరు ఏ ప్రాంతంలో ఉంటారు? వరదల సమయంలో మీరు ఎలా నష్టపోయారు? ఇప్పుడు ఎన్నాళ్ళు 100 రోజులు అయింది, ఈ రోజు కూడా మీకు పరిహారం రాలేదు. మాది బాంబే కాలనీ అండి. నా పేరు రత్నకుమారి. అబ్లాక్ 4వ నెంబర్లో ఉంటాము. సెప్టెంబర్ 1వ తారీఖున వరదలో వారం రోజుల దాకా మమ్మల్ని నీళ్ళల్లో నుంచి అసలు బయటికి వచ్చే పరిస్థితుల్లో లేకుండా మేము తినక ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా, అటువంటి పరిస్థితుల్లో చనిపోకోకుండా బతుకున్నా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చలనం ఉండట్లేదు. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా అందలేదు. మాకు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా కలెక్టర్ గారిని కూడా కలిసి వచ్చి మాకు సహాయం అందలేదని కూడా చెప్తానే ఉన్నాము. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా అది రాతపూర్వకంగా కూడా రాసిచ్చాము.
దానికి కూడా స్పందించలేదు. ఆన్లైన్లో పెట్టుకోమన్నారు. ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత వీఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. మీకు అసలు దీనికి సంబంధించింది ఇక్కడ మ్యాపింగే లేదని చెప్పేసి, మేము 20 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం, మ్యాపింగే లేదని చెప్పేసి వచ్చే ఆర్థిక సహాయం 25,000 మాకు చాలా 3 లక్షలు 4 లక్షల దాకా నష్టం కలిగినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే 25,000 రూపాయలు కూడా అందలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి వాంబే కాలనీ నుంచి నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మీరున్న ప్రాంతంలో వరద వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ రోజుకి కూడా మీకు పరిహారం అందలేదు కదా? ఈనాడు మేము ఉండేది ఈనాడులో 116 ఇంట్లో ఉంటున్నాం. చాలా ఇబ్బంది పడ్డాం. మాకు ఆకలికి లేకుండా ఏమీ లేకుండా తర్వాత సచివాలయం వెళ్ళాం. సచివాలయంకి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. ఇంతవరకు 5 పైసలు కూడా మాకు అందలేదు. మాకు రూపాయి అందలేదు. నానాకు ఇబ్బందులు పడ్డాం. డబ్బులు లేక నానాకు బాధలతో ఇంట్లో బాధలతో ఉన్నాం. పరిస్థితిలో ఉంది మాకు. వరద బాధితులు పూర్తిగా అన్ని రకాలుగా నష్టపోయారు. 100 రోజులు అయినప్పటికీ కూడా తమకు పరిహారం రాలేదని వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వారి తరఫున సిపిఎం పార్టీగా ఆందోళన కొనసాగిస్తామని బాబురావు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా సరే బాధితులకు పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. నేను జీ బ్లాక్ 493లో ఉంటాను. మరి నా పేరు, నా భార్య పేరు కూడా మ్యాపింగ్ లేదు. ఆ మ్యాపింగ్ చేయలేదన్నారు. నా కుమారుడి పేరు మ్యాపింగ్లో ఉంది. మ్యాపింగ్లో అంటే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. నేను కలెక్టర్ ఆఫీస్కి, మామూలుగా తహసీల్దార్ ఆఫీస్కి, మామూలు చాలాసార్లు ఆఫీస్కి వాటి మామూలుగా తిరిగేసి అప్లికేషన్లు పెట్టాను. ఈ రోజు వరకు మరి నాకు ఇది లేదు. 15 రోజులు నరకయాతన పడ్డాం. మేము సందుల్లో ఉంటున్నాం. మెయిన్ రోడ్ల మీద ఇచ్చుకుని వెళ్ళారు కానీ వరద బాధిత సహాయాలు సందులోకి ఎవరు వచ్చిన పాపాన్ని పోలేదు. ఎంక్వైరీ చేసిన పాపాన్ని కూడా లేదు. మేము ఎంత ఈదును పడి భార్యాభర్తలు ఈదును పడేసి దేహి అని చెప్పి అడుక్కునే పరిస్థితి, తెచ్చుకున్న వాళ్ళ దగ్గర మేము తీసుకునే తినాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ రోజు వరకు మాకు వరద బాధిత సహాయం ఇంతవరకు అందలేదు. దయవుంచి మాకు ఆ వరద బాధిత సహాయం అందించాలని కోరుకుంటున్నాను. వరద బాధితుల ప్రాంతాల్లో 100 రోజులు అయిపోయింది. ప్రభుత్వం అనేక రకాలుగా అద్భుతంగా చేస్తూ ఉంటుంది. ఆ పరిస్థితి ఏం లేదు సార్. వాంబే కాలనీలో 1 వారం రోజులు, 5 రోజులు కరెంట్ లేదు, వాటర్ లేదు. మేమంతా ఏదో పాసిపోయినాను ఎక్కడ తెచ్చి పడేసి వెళ్ళిపోయారు తప్ప ఎవరికి అందించింది ఏం లేదు. 1400 కోట్లు వస్తే కనీసం 150 కోట్లు కూడా పెట్టలేదు గవర్నమెంట్. మొత్తం ఆ డబ్బులన్నీ ఏమైపోయినట్లా? ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు తింటున్నారు. బాబు గారు వచ్చారు, అడావిడి చేశాడు, వెళ్ళిపోయాడు తప్ప లేని వాళ్ళకి ఇంతవరకు సాయం చేయాలి. తెలుగుదేశం నాయకులు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తారు తప్ప వాస్తవంగా అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి. తెలుగుదేశం కార్పొరేటర్లకు అయితే బండికి వచ్చినాయి, ఇళ్ళకి వచ్చినాయి, ఆఫీసులకు వచ్చినాయి తప్ప మామూలు జనాలకు అసలు న్యాయం జరగలే. అదేంటంటే పెట్టుకోండి అప్లికేషన్ అన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టాం, కలెక్టర్ ఆఫీసులో పెట్టాం. మొన్న డైరెక్ట్ సీఎం గారికి కూడా ఇచ్చొచ్చాం. పరిశీలిస్తాన్నారు తప్ప ఇంతవరకు చేసింది ఏం లేదు. ప్రచారం తప్ప ప్రజలకు జరిగింది ఏం లేదు సార్. వ్యతిరేకత అయితే భయంకరంగా ఉంది జనాల్లో.